ద్వారకలో అయితే నేను టెంపుల్ 600 మీటర్స్కి అయితే తీసుకున్నా హోటల్, శివ హోటల్. ఈ హోటల్ వచ్చేసి 1500 పర్ డే. రూమ్ అయితే నీట్గా ఉంది. ఎవరు వచ్చినా ఎంతమంది వచ్చినా వన్ రూమ్ 1500 రూపీస్ అయితే అవుతుంది. టెంపుల్కి 600 మీటర్స్లో ఉంది. ఎవరైనా తీసుకుంటే 1 కిలోమీటర్ లోపలే తీసుకుంది టెంపుల్కి. ఇప్పుడైతే నేను టెంపుల్కి అయితే స్టార్ట్ చేస్తున్నా. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదే ద్వారకాధీష్ టెంపుల్, శ్రీకృష్ణుడి టెంపుల్. మెయిన్ రైట్ సైడ్ వెళ్తే దర్శనానికి, లెఫ్ట్ సైడ్ వెళ్తే గోమతి నది ఉంటుంది. ఇక్కడ ఆచారం వచ్చేసి గోమతి నదిలో స్నానమన్నా ఆచరించాలి, లేదా కాలు తడుపుకొని టెంపుల్లో కన్నా వెళ్ళాలి. అక్కడ కనిపిస్తున్నదే సుధామ సేతు బ్రిడ్జ్. ఇక్కడ 2 ప్లేసెస్ ఉంటాయి. సుధామ సేతు ఒకటి, గోమతి నది ఒకటి, 2 పక్కనే ఉంటాయి ప్లేసెస్ చూడటానికి. సుధామ సేతు బ్రిడ్జ్కి ఇంకో స్పెషాలిటీ ఉంది. గోమతి నది, అరేబియన్ సముద్రం కలుస్తాయి ఈ బ్రిడ్జ్ దగ్గర. అది చూపిస్తాం మీకు. ఇక్కడ చూస్తున్నారు కదా, గోపురంపై ఫ్లాగ్ అయితే చేంజ్ చేస్తున్నారు. ఆ ఫ్లాగ్ 52 గజాల దాకా ఉంటుంది. ఈ టెంపుల్లో 5 అంతస్తులు ఉన్నాయి, 60 స్తంభాలు ఉన్నాయి, 38 మీటర్ల గోపురం హైట్ ఉంది. ఈ టెంపుల్ 2500 సంవత్సరాల క్రితంది. ద్వారకలో విజిట్ చేయాల్సిన ప్లేసెస్ ద్వారకాధీష్ టెంపుల్. సెకండ్ ప్లేస్ సుధామ సేతు. ఇక్కడ కనిపిస్తున్నదే సుధామ సేతు. వాటర్ అయితే ఎక్కువగా ఉన్నాయి, బట్ ఎవరిని అలో చేయటం లేదు వాటర్లోకి. కొన్ని కారణాల వల్ల ఈ బ్రిడ్జ్లోకి ఎవరిని అలో చేయటం లేదు. ద్వారకలో విజిట్ చేసిన ప్లేసెస్: గోమతి ఘాట్. టెంపుల్ నుంచి 2 కిలోమీటర్స్ అవుతుంది. బై వాక్ అయితే రావచ్చు ఇక్కడికి. వాటర్ అయితే ఎక్కువగానే ఉన్నాయని చెప్పచ్చు. ఇక్కడ క్రౌడ్ కూడా బాగానే ఉంది. అక్కడ కనిపిస్తున్నదే అరేబియన్ సముద్రం. ఇది గోమతి నది, 2 కలిసే చోటు ఇక్కడే కనిపిస్తున్నది కదా. వాటర్ అయితే ఎక్కువగానే ఉన్నాయి. 4th ప్లేస్ వచ్చేసి లైట్ హౌస్. టెంపుల్ నుంచి ఇక్కడికి 1.5 కిలోమీటర్ ఉంది. బై వాక్ అయితే రావచ్చు. ఈ టెంపుల్ వచ్చేసి స్వామి నారాయణ టెంపుల్. ఇప్పుడు లైట్ హౌస్ వెళ్ళాం కదా, అక్కడి నుంచి ఇక్కడికి 1 కిలోమీటర్ ఉంది. బై వాక్ అయితే రావచ్చు ఈజీగా. కంపల్సరీ విజిట్ చేయాల్సిన టెంపుల్ ఇది. ఎవరు మిస్ చేయొద్దండి ఈ టెంపుల్ని. ఇప్పుడు మనం టెంపుల్కి అయితే వెళ్తున్నాం. స్వామి నారాయణ టెంపుల్. ఫుడ్ విషయానికి వస్తే టెంపుల్ దగ్గరలో ఈ హోటల్ అయితే కనిపించింది. 150 అన్లిమిటెడ్ అన్నారు. సో ఎలా ఉంటుందని ట్రై చేసా. ఫుడ్ అయితే బాగానే ఉంది. హోటల్ అయితే నీట్ అండ్ క్లీన్గా మెయింటైన్ చేస్తున్నారు. అన్లిమిటెడ్ ఏమి ఇస్తాడంటే 4 రోటీ, దాల్, ఆలూ కర్రీ, వంకాయ కర్రీ, గ్రీన్ పీస్ మసాలా, బటర్ మిల్క్, ఆనియన్, క్యాబేజీ ఫ్రై, రైసు ఎంతన్నా తినచ్చు నాన్ స్టాప్గా. టైం అయితే 11 అయ్యింది నైట్. ఇక్కడ బీచ్ దగ్గరికి వచ్చాను. లైట్ హౌస్ అయితే చూడటానికి. క్లైమేట్ అయితే చాలా కూల్గా ఉంది. ఆ అలల సౌండ్కి, ఇక్కడ ఉండే క్లైమేట్కి సూపర్. ది నెక్స్ట్ డే 6th ప్లేస్ వచ్చేసి శివరాజ్పూర్ బీచ్. ఈ శివరాజ్పూర్ బీచ్ దగ్గర సన్సెట్ అనేది వస్తుంది ఇక్కడ.
ఈ బీచ్ దగ్గర ప్రశాంతంగా ఉంది, అందుకనేసి 1/2 అవర్ అయితే ఇక్కడే ఉన్నాను నేను. టెంపుల్కి ఈ బీచ్కి 3 కిలోమీటర్ ఉంది, బై వాక్ అయితే రావచ్చు ఈజీగా. 7th విజిట్ వచ్చేసి భద్రేశ్వర్ మహాదేవ్ టెంపుల్. ఇక్కడ అయితే లుక్ అయితే బాగుంది టెంపుల్, వర్షం అయితే స్టార్ట్ అయ్యింది. లుక్ అయితే చాలా బాగుంది. విజిట్ చేయాల్సిన ప్లేస్ ఇది నాకు తెలిసి. ద్వారక శ్రీకృష్ణుడు నిర్మించిన ఒక మహానగరం. మునిగిపోయిన ద్వారక గాంధారి శాపం వలన మునిగిపోయింది. 200 సంవత్సరాల తర్వాత శ్రీకృష్ణుడి మనవడు అనిరుద్ వచ్చి ఏదైతే మునిగిపోయిందో అక్కడి నుంచి కొంచెం దూరంగా ఆయన ఆనవాళ్ళకి, ఆయన గుర్తింపుకి అక్కడ గుడి కట్టాడు. ఇప్పుడు కనిపిస్తుంది కదా, అది శ్రీకృష్ణుడి మనవడు అనిరుద్ నిర్మించారు ద్వారకని. మునిగిపోయిన ద్వారకలో సైంటిస్ట్ అయితే వెళ్ళి చూస్తే కొన్ని శిల్పాలు అయితే కనిపించాయి. అవి 9000 సంవత్సరాల క్రితం శిల్పాలని చెప్పారు. చాలామంది సైంటిస్టులు, ఆస్ట్రాలజిస్టులు ఈ గుడికి 9000 సంవత్సరాలు ఉన్నాయని ఎలా నమ్ముతున్నారు అని అన్నారు. ఇలా ట్రావెల్స్ ఉంటాయి కదా, ట్రావెల్స్లో మనం అడగాలి. ట్రావెల్స్ ఉంటాయి మనకి 4 టెంపుల్స్ అయితే విజిట్ చేపిస్తారు. 150 రూపీస్ 1 పర్సన్కి. 2 o'clock నుంచి 7 o'clock వరకు అయితే ఉంటుంది. ఈ టైంలో 4 విజిట్స్ అయితే చేపిస్తారు ఫేమస్ ప్లేసెస్. ఇలా ట్రావెల్స్ అయితే ఎక్కడ చూసినా ఉంటాయి. ఏ ట్రావెల్ చూసినా సేమ్ ప్రైస్ చేస్తే ట్రై చేయండి. 150కి 4 టూరిస్ట్ ప్లేస్ అయితే చూపిస్తారు. 2 o'clockకి స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మనమైతే ఇప్పుడు ట్రావెలింగ్ స్టార్ట్ చేసాం. 150 ప్రైస్. 2 o'clock నుంచి 7 o'clock వరకు 4 ప్లేసెస్ అయితే చూడొచ్చు. ఇక్కడ బస్సు 2 o'clockకి స్టార్ట్ చేస్తారు. ఇప్పుడు బస్సు అయితే స్టార్ట్ చేశారు. ద్వారకా నుంచి రుక్మిణి టెంపుల్కి 4 కిలోమీటర్స్ అయితే ఉంది. 8th విజిట్ వచ్చేసి రుక్మిణి టెంపుల్. ద్వారకాధీష్ నుండి 4 కిలోమీటర్ దూరంలో ఉన్న రుక్మిణి ఆలయం శ్రీకృష్ణుడి భార్య అయిన రుక్మిణీదేవికి అంకితం ఇవ్వబడింది. మీకు డౌట్ వచ్చి ఉంటుంది, కృష్ణుడి భార్య అయితే టెంపుల్ దగ్గర ఉండాలి కానీ దూరం ఎందుకుంది టెంపుల్ అని. ఒకానొక సమయంలో శ్రీకృష్ణుడు దుర్వాస మహర్షిని భోజనానికి పిలవాలని కోరుకుంటాడు. రుక్మిణితో కలిసి దుర్వాస మహర్షి ఆశ్రమానికి అయితే వెళ్తారు. ఆశ్రమానికి వెళ్ళిన తర్వాత మీరు భోజనానికి రావాలని కోరుతారు. సరే అని చెప్పిన దుర్వాస మహర్షి నేను వచ్చే రథం స్వయాన మీరే నడపాలని కోరుతారు. సరే అని ప్రయాణం స్టార్ట్ చేస్తారు. రుక్మిణికి దాహం వేస్తుంది. శ్రీకృష్ణుడి భూమి నుంచి గంగాజలం తీస్తారు. రుక్మిణి దుర్వాస మహర్షిని నీరు కావాలా అని అడగకుండా రుక్మిణీదేవి నీరు తాగింది. తనను అడగకుండా తాగినందుకు కోపగించుకున్న దుర్వాస మహర్షి ఎటు చూడకుండా తన భర్తకు దూరమవుగాక అని శపించాడు దుర్వాస మహర్షి. అందుకే ద్వారక దేవాలయం నుండి రుక్మిణి దేవాలయం చాలా దూరంగా ఉంటుంది. రుక్మిణి మాత గోపురం ఇది. సో దర్శనం అయితే బాగా అయింది, కానీ ఫోటో వీడియో తీయకూడదు అన్నారు. బట్ నేను రిస్క్ తీసుకొని అయితే తీశాను. ఈ గుడి బయట గజతరాస్ అంటే ఏనుగులు, నరతరాస్ అంటే మానవుల విగ్రహాలు అందంగా చెక్కబడి ఉంటాయి ఈ గోపురం చుట్టూ. రుక్మిణి టెంపుల్ నుంచి నాగేశ్వర్ జ్యోతిర్లింగ్ టెంపుల్కి అయితే వెళ్తున్నాం. 16 కిలోమీటర్స్ ఉంది డిస్టెన్స్ రుక్మిణి టెంపుల్ నుంచి నాగేశ్వర్ జ్యోతిర్లింగ్ టెంపుల్ వరకు. 9th విజిట్ వచ్చేసి నాగేశ్వర్ జ్యోతిర్లింగ్. మన ఇండియాలో 12 జ్యోతిర్లింగాలు ఉన్నాయి. ఆ 12 జ్యోతిర్లింగాల్లో 2వ జ్యోతిర్లింగం నాగేశ్వర్ జ్యోతిర్లింగం. ఈ ఆలయానికి చేరుకోగానే మొదటిగా బాగా ఆకర్షించేది ఈ మహాశివుని విగ్రహం. ఈ విగ్రహం వచ్చేసి 82 అడుగులు ఉంది. దర్శనం అయితే బాగా అయ్యింది. మొబైల్ అలో చేయలేదు కాబట్టి నేను లోపల వీడియో తీయలేకపోయాను. వర్షం కూడా బాగానే వస్తుంది.
క్రౌడ్ కూడా బాగా ఉంది. నెక్స్ట్ విజిట్ చేసేది గోపి తలావ్. ఈ కోనేటిలో శ్రీకృష్ణుడు గోపికలు స్నానం ఆచరించేవారు. ఈ కోనేటిలో చివరిగా శ్రీకృష్ణుడు తన శరీరాన్ని వదిలేటప్పుడు గోపికలు కూడా ఇక్కడే మట్టిలో కలిసిపోయారని ఇక్కడ ప్రజలైతే చెప్తున్నారు. ఇక్కడ కనిపిస్తున్నదే గోపి తలావ్ శ్రీకృష్ణుడు. ఇప్పుడు మనం బేట్ ద్వారకకి అయితే వెళ్తున్నాం. గోపి తలావ్ నుంచి బేట్ ద్వారకకి 20 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంది. మనమైతే బేట్ ద్వారకకి వచ్చేసాం. బట్ బేట్ ద్వారకలో మొబైల్ అలో లేదు కాబట్టి మనం దర్శనం అయితే ఫినిష్ అయింది. ఇక్కడ కనిపిస్తున్న బ్రిడ్జ్ సుదర్శన సేతు బ్రిడ్జ్. ఈ బ్రిడ్జ్ మీకు సరిగ్గా చూపించలేకపోతున్నా, బస్సులో వెళ్ళేటప్పుడు చూపిస్తా క్లారిటీగా. Three days later. మనమైతే ఇప్పుడు ద్వారకా రైల్వే స్టేషన్ రిటర్న్ అయితే వచ్చాం. సో ఇక్కడితో మన జర్నీ అయితే ముగిసింది. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ బాయ్.